మీ ఫోన్ బట్టి ఒక 10 మందికో 20 మందికో 100 మందికో 200 మందికో నేను ఆశీర్వాదకరంగా ఉన్నానా అంటే ఆశీర్వాదకరంగా ఎలా ఉంటారంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడము, దేవుని సువార్తను చెప్పడము, దేవునిలో బలపరచడము, ఎంకరేజ్ చేయడం వల్ల ఆశీర్వాదకరంగా ఉన్నారు. అన్యుల్ని కూడా ఆకట్టుకోగలిగిన ఆ వాక్యాలు మీరు పెట్టగలుగుతున్నారా? లేకపోతే మీరు పెట్టే దాన్ని బట్టి ఇతరులకి బాధ, వేదన, ఈర్ష, ద్వేషము, ఇగో ఐఎమ్ బెటర్ దెన్ యూ అని చూపిస్తున్నారా? ఐ నో బెటర్ దెన్ యూ, నీకంటే బాగా నాకు తెలుసు, నీకంటే తెలివైన వాడిని, తెలివైన దాన్ని, నీకంటే నేను ఇంత లుక్ ఎట్ నా గొప్ప చూడు, నా గొప్ప చూడు, నా గొప్ప చూడు అని చూపిస్తున్నారా? లేకపోతే దేవుని చూపిస్తున్నారా? దేవుని గొప్పతనాన్ని చూపిస్తున్నారా? జాగ్రత్త. వాట్ ఈస్ యర్ మోటివ్ బిహైండ్ వాట్ యు పోస్ట్? మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి? ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ సెన్సిటివ్. ఇదేంటి అంటే ఈరోజు అన్నిటికంటే పెద్ద ఆటంకం ఇదే కదా. అందుకని దేవుడు దీని గురించి మాట్లాడమంటున్నాడు. మీరు దేని బట్టి ఉద్దేశంతో మీరు పోస్ట్ చేస్తున్నారు కూడా జాగ్రత్త. మీ మొప్పు కోసమా, మీ ప్రఖ్యాతి కోసమా, మీ గొప్పతనం కోసమా, లేకపోతే దేవుని ఎత్తి చూపిస్తున్నారా? దేవుని గొప్పతనాన్ని చూపిస్తున్నారా? లేకపోతే లైక్స్ కోసం చేస్తున్నారా? దేవుని పని అయినా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? నేను దేవుని కోసం చేస్తున్నాను అని డమ్మంగా చూపించుకోవడం కోసమా, లేకపోతే నిజంగా ఆశతోటి, భారంతో, దేవుని బిడ్డల ప్రేమతోటి, నశించిపోయే ఆత్మల గురించి భారంతో చేస్తున్నారా? ఏది అవసరమో, ఏది ఉపయోగకరమో దాని వైపు నడిపిస్తుందా? ఇప్పుడు మీ ఫోన్ అన్నది ఉపయోగకరమైన వాటిని చూపిస్తుందా, లేకపోతే అనవసరమైన వాటిని చూపిస్తుందా? నా ముందు నా చుట్టూన్న మనుషులకి దేవుడు పెట్టాడు కానీ వారిని ఇగ్నోర్ చేసేలాగా, వాళ్ళని పట్టించుకోకుండా చేసేలాగా చేస్తుంది. ఇది ఒక పెద్ద రోగం వచ్చిందండి మన కుటుంబాల్లో. మన కుటుంబాల్లో ఏంటిదంటే మన ముందున్న వారిని, లేకపోతే మన చుట్టూ ఉన్న వారిని పట్టించుకోరు. చాలామంది ఏం చేస్తుంటారంటే దానిలో ముమ్మరంగా ఉంటుంటారు. ఆ ఫోన్లో ఎవరు లైక్ చేస్తారు, ఎవరు కమెంట్ చేస్తారు, ఎవరికి రెస్పాన్స్ ఇవ్వాలి, ఇది అని ఆత్రపడి, ఆత్రంతో, ఆందోళనతో ఏం చేస్తారంటే పక్కనున్నవారు, భార్య అయితే భర్తను మర్చిపోవడం, భర్త అయితే భార్యను మర్చిపోవడము, లేకపోతే తల్లి ఏమో బిడ్డల్ని మర్చిపోవడము, తండ్రి బిడ్డల్ని మర్చిపోవడం. నేను బిజీగా ఉన్నాను అంటారు. ఏముండదు బిజీ, అంత అయిపోతుంది. పని అంతా అయిన తర్వాత ఏదో ఫోన్లో అవి ఇవి చూడటం బట్టి మా పిల్లలు వచ్చి అమ్మ నాన్న అని అడుగుతుంటే ఉండు అని వారిపైన కరుసుకోవటం. ఎందుకు? పాపం వారికి ఏం తెలుసు, వారికి ఏం తెలీదు. కానీ వీరేదో బిజీ ఉన్నట్టు చూపిస్తూ ఏం చేస్తారంటే చుట్టూన్న వారిని, రక్త సంబంధులు అందరినీ తృణీకరిస్తూ, ఇగ్నోర్ చేస్తూ, దేవుడు ఒక ఉద్దేశంతో మీ ముందున్న వారిని, మీ చుట్టూన్న వారిని పెడితే ఇది కాదు ఫస్ట్ నాది, నా ఆశ, నా తృప్తి, నా సుఖము, నా ఆనందము, డోపమైనా అన్నాను కదా, అది మన సుఖం కోసం మనం ఇంకా యూజ్ చేస్తూ ఉంటుంటాం అనమాట. సో ఇప్పుడు మీ ఫోన్ లేకపోతే మీరు వాడేది హౌ డస్ ఇట్ డిస్ట్రాక్ట్ అస్, వాట్ డస్ ఇట్ డూ టు అస్? మొదటిగా మనల్ని పరధ్యానానికి బానిసలుగా చేస్తుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంటుంది, దేవుని పని నుండి డిస్ట్రాక్ట్ చేస్తుంది, సొంత రక్త సంబంధుల్ని దూరపరుస్తూ ఉంటుంది. ఏంటిదంటే నేను బిజీ అని అంటారు కానీ ఏముండదు అక్కడ. నిజంగా బిజీ అంటే ఎప్పుడో అప్పుడు అయినా మళ్ళీ కలుస్తారో లేకపోతే మాట్లాడతారో, ఫోన్ చేస్తారు. కానీ కాదండి, దేవుని దగ్గర నుండి, మనుషుల దగ్గర నుండి దూరం చేస్తుంది. వెంటనే మెప్పు కోసం ఇంకా ఆశ, ఆకలి దాహం అనమాట. వెంటనే నేను ఇది చేస్తాను, నన్ను మెచ్చుకుంటున్నారా, నాకు ప్రఖ్యాతి వస్తుందా, నాకు పేరు వస్తుందా, నాకు ఇది వస్తుందా అని వెంటనే తృప్తి కోసం ఎంతగానో ప్రయాసపడుతుంటారు. ఏదైతే మనకి చూడాలని, చేయాలని ఆశపడతామో గమనించండి, అలాగే తయారవుతాము. జాగ్రత్త. మనం ఏది ఎక్కువగా చూస్తామో, ఏది ఎక్కువగా వింటాము, ఏది ఎక్కువగా ఆశతోటి చూస్తామో తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్త వినండి. కాన్షియస్ మైండ్ ఏంటిదంటే మనము ఏదైనా చూసినప్పుడు చూడకుండాల్సింది వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తామంటే, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ఏం చేస్తామంటే అయ్యో దేవునికి ఇది ఇష్టం లేదు అని ఒక 5 సెకండ్లైనా బై మిస్టేక్ చూసామనుకోండి, అది వెంటనే ఆఫ్ చేస్తాము. కానీ అది ఆ చూసిన 5 సెకండ్ అయినా వెంటనే మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంటుంది. కాన్షియస్గా వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్. కాన్షియస్గా మనం ఆపేసి ఉంటాం, కానీ సబ్ కాన్షియస్గా ఇట్ గోస్ ఇన్ టు అవర్ మైండ్ అండ్ అదే మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. ఏదైతే చూడకుండాల్సింది అది చూస్తామో మెల్లగా ప్రేరేపణ కలుగుతూ ఉంటాయి. అది బాగుంది కదా చూద్దామా అని. ఎందుకంటే అది ఆల్రెడీ అది ట్రాప్ చేసేసింది మన మనసులో. మనం ఏది చూసామో అది ట్రాప్ చేసింది. సబ్ కాన్షియస్ మైండ్లో ఇట్స్ ఆల్రెడీ ట్రాప్డ్.
ఆ 5 సెకండ్స్ కూడా ఎంత ప్రభావితం ఉంటుందంటే, అదే ఆ 5 సెకండ్స్ వాక్యము మీరు విన్న ఇన్ని సర్మన్స్, ఇన్ని మెసేజెస్, ఇన్ని వాక్యాలు వింటారు, దాంట్లో కొంచెమైనా గుర్తుంటుందా అంటే గుర్తుండదు. ఎందుకంటే మనము నిజంగా అంత ఆసక్తి చూపాము. కానీ ఏదైతే చూడకుండాల్సింది, ఏదైతే చేయకుండాల్సింది ఉందో, ఏదైతే వినకుండాల్సింది ఉందో, అది విన్నప్పుడు అది మన హృదయంలో, మన మనస్సులో ట్రాప్ అయి ఉంటుంది. అది మెల్లగా రిలీజ్ అవుతుంటుంది మనం పడుకున్నప్పుడు. అందుకనే అంటాడు కదా దావీదు, నేను ఎక్కినప్పుడు కూడా నన్ను పరిశోధించయ్యా, నన్ను పరిశీలన చెయ్యయ్యా. టెస్ట్ మీ లార్డ్ వెన్ ఐ లై ఆన్ మై బెడ్. నాలో నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా? టెస్ట్ మీ. నీకు ఇష్టం లేని కార్యాలు ఏమైనా టెస్ట్ మీ అని చెప్పగలుగుతున్నారు ఈరోజు? టెస్ట్ చేసి ఎంతమంది ఫెయిల్ అవుతాం కదండి, ఎంతమంది ఫెయిల్ అవుతాం కదా. కెన్ యూ ఆస్క్ లార్డ్? దావీదు ఎందుకు అలా అడిగాడంటే, ఆయన అంతగా దేవుని వాక్యంతో నింపబడ్డాడు. 119వ కీర్తనలో హీ వాజ్ సో ఫిల్డ్ విత్ ద వర్డ్, హీ వాజ్ సో ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆయన ఎంతగా ఆత్మతోటి నింపబడ్డాడంటే, ఎంతగా దేవుని వాక్కుతోటి నింపబడ్డాడంటే అంత ధైర్యంతో చెప్తున్నాడు, టెస్ట్ మీ లార్డ్, యూ కెన్ టెస్ట్ మీ లార్డ్. నన్ను పరిశీలన చేయ, నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమైనా ఉంటే చూపించి దాని నుండి నన్ను విడిపించయ్యా. అంటే హీ వాజ్ స్టిల్ థింకింగ్, నేను ఇంత ప్రయత్నిస్తున్నాను కానీ స్టిల్ దెర్ మైట్ బీ సంథింగ్ ఇన్ మై సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో కూడా ఏదో ఉండుంటుంది, కానీ అది కూడా నన్ను పరిశీలన చేసి నన్ను శుద్ధీకరించయ్యా అని చెప్పాలి. ఈరోజు చాలా జాగ్రత్త అండి. జయం పొందుకుంటున్నాం అనుకుంటున్నామే కానీ ఏదైతే మనం చేయొద్దు అనుకుంటున్నామో తెలియకుండానే అలాగ అయిపోతూ ఉంటాము. ఏదైతే ఎక్కువగా చూస్తామో, ఏదైతే ఎక్కువగా వింటుంటామో తెలియకుండా మన స్వభావం అలాగా మారుతుంది, మన మాట తీరు మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన తలంపులు, మన చూపులు మారుతాయి. ఒంటరిగా ఉండటానికి ఆశపడుతూ ఉంటారు చాలామంది. ఫోన్స్ తోటి ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా యవనస్తులు ఏంటిదంటే, తల్లిదండ్రులతోటి సమయం గడపడానికి ఆశపడరు. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముల సంబంధాలన్నీ ఎప్పుడో కోల్పోయాం కదా. ఈ టెక్నాలజీ ఇంకా మేలు చేయాల్సింది పోయి కీడే చేస్తుంది. రక్త సంబంధాలని తెంపివేస్తుంది. తల్లిదండ్రులతో సమయాన్ని గడిపే బదులు ఏం చేస్తారంటే రూమ్కి వెళ్తారు, లాక్ వేసుకుంటారు. ఎందుకంటే ఒంటరితనాన్ని ప్రేమిస్తూ ఉంటారు. నా ఫోన్ ఉంది, నేను ఏది పడితే అది చూడొచ్చు, ఎవరితో పడితే వారితో మాట్లాడచ్చు, ఎప్పుడు ఏది కావాలంటే అది చేయొచ్చు. ఇది ఉంది కదా, ఇంకా నాకు వీరితో పని ఏంటి? వై డూ ఐ నీడ్ ఎనీబడి ఎల్స్? ఐ హ్యావ్ దిస్ ఫోన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇదే, ఏదైనా మాట్లాడాలన్నా ఇదే, ఏదైనా చేయాలన్నా ఇదే, నా ఫోన్ ఉంది అని వారు ఒంటరితనాన్ని ఇష్టపడుతుంటారు. ఒంటరితనంలోనే ట్రాప్లో వేయబడుతుంటారు. రహస్య కార్యాలకు ఆశపడుతుంటారు. జీవిత ఉద్దేశాన్ని, దేవుడు జీవితాన్ని ఉద్దేశించిన అందాన్ని కోల్పోతుంటారు. ఇంకోటి భయంకరమైనది ఏంటిదంటే FOMO అనే ఒకటి వచ్చింది. ఏంటిదంటే ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అది ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు కూడా అది యాడ్ చేస్తారు. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది దీని దగ్గర నుండి. ఏంటిదంటే చాలామందికి ఒకలాంటి ఆతురము, ఆందోళన ఏంటిదంటే, నేను ఇన్ని గంటలు ఫోన్ పట్టుకోకుండా ఉన్నాను, ఇన్ని గంటలు ఫోన్ వాడకుండా ఉన్నాను, ఏమేమి జరిగిందో, ఎన్నెన్ని యుద్ధాలు జరిగిందో, లేకపోతే ఈ గ్రూప్ చాట్లో నేను ఏం మిస్ అయ్యానో, లేకపోతే ఇన్ని మెసేజెస్ వచ్చినాయి, ఏంది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. యూ కాల్ దట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇట్స్ అవర్ ఒఫిషియల్ వర్డ్ అయిపోయింది ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో. డూ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్? అయ్యో ఎన్ని పోస్ట్ మిస్ అయిపోయాను, అయ్యో వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అంత మిస్ అయిపోయాను అనే ఆ బాధ ఉందా? లేకపోతే డూ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇటర్నలీ? నిత్య జీవాన్ని మిస్ అవుట్ అవుతారు అనే బాధ, భయం ఉందా? లేకపోతే ఈ తాత్కాలికమైన ఫోన్లు, మెసేజ్లు యాక్చువల్లీ మిస్ అవుతారనే భయం ఉందా? జాగ్రత్త. నిత్యమైన పరలోకాన్ని కోల్పోతామనే భయంతో జీవిద్దామండి. భయం అంటే భయం పెట్టట్లేదు, కానీ ఆ నిత్య జీవ వారసులుగా మీరు అవ్వాలంటే మొదటిగా ఆయనతోటి సమయాన్ని గడపండి. ఈ చిన్న వాటిని జయించలేకపోతే, ఈ చిన్న మన చేతిలో ఉన్న ఆ చిన్న డివైస్ని మనం జయించలేకపోతే ఇంకా అపవాదిని ఎట్లా జయిస్తామండి? అపవాది మనం ముందు నిలబడితే జయించగలుగుతామా? ముందొచ్చి శోధిస్తే జయించగలుగుతామా? అవ్వని తిడుతూ ఉంటాం కదా, అవ్వ అంత ఈజీగా ట్రాప్లో వేయబడింది, అంత చిన్న మాటలతో ట్రాప్ వేయబడింది. కానీ ఈరోజు ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే అంతసేపు కూడా పడదేమో, ఆ 2 మాటలు కూడా వెంటనే మనము ట్రాప్ వేయబడతామేమో. జాగ్రత్త. బీ ఫియర్ఫుల్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఆన్ హెవెన్. బీ ఫియర్ఫుల్ ఆఫ్ FOMO, మిస్సింగ్ అవుట్ ఇటర్నలీ.
ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, నిత్య జీవాన్ని కోల్పోతారనే భయముతో జీవించాలి. ఈ మనుషులు, ఈ న్యూస్, ఈ వార్తలు మిస్ అయిపోయాను, పొద్దు నుంచి ఏం జరిగిందో, ఈ లోకము అంతం వచ్చేసిందో, ఇవి కాదు మనం భయపడాల్సింది. నేను నిత్య జీవానికి చేరుతానా, నేను పరలోకానికి చేరుతానా, నా జీవితం సరిగ్గా ఉందా, నా జీవితం అంతా దేవునికి అంగీకారంగా ఉందా, ఉత్తమంగా ఉందా, అనుకూలంగా ఉందా, సంపూర్ణంగా ఉందా. ఇందాక చదవం కదా, అనుకూలమైనది, ఉత్తమమైనది, సంపూర్ణమైనది వెతుకుతున్నారా, లేకపోతే తాత్కాలికమైనది, శరీరాశలు, నేత్రాశ, జీవపు డంబలు, లైక్స్, డిస్లైక్స్, మెప్పులు, ప్రఖ్యాతి, పేరు, వీటి కోసం వెతుకుతున్నారు. బైబిల్ ఒక పుస్తకం మాత్రమే కాదండి, అది ఒక మర్మము, అది ప్రత్యక్షతల పుస్తకము. ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ రెవల్యూషన్. పుస్తకం అంటే మనం మామూలుగా చదివి మర్చిపోతుంటాం, కానీ బైబిల్ చదివే కొలది జీవము, చదివే కొలది ఊట, జీవపు ఊట వస్తూ ఉంటుంది. ఎంత చదువుతామో అన్ని మర్మాలు, ఎంత చదువుతామో అంత ప్రత్యక్షతలు మనకి బయలుపడుతూ ఉంటాయి. జాగ్రత్త, బైబిల్ చదువుతూ ఉంటే మనకి ఇంకా 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 ఆయన తృప్తి, ఆయన సమాధానము, ఆయన సంతోషం మనకు అనుగ్రహిస్తుంటాడు.